బీఆర్ఎస్ ఒక్కసారి ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదన్నారు ఆ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం కేసీఆర్. విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ నేతల తీరుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల ఓటమితో బీఆర్ఎస్ పై వ్యతిరేక ప్రచారం చేశారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారు. తెలంగాణ తెచ్చిన పార్టీపై వ్యతిరేక ప్రచారం సరికాదంటూ సీరియస్ అయ్యారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కు పోతోంది. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడాలని కేడర్ కు సూచించారు. తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని మాజీ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతుంది. ఆ పార్టీ ఇకపై లేవడం కష్టమన్నారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఊడుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ఒక్కసారి ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదన్నారు ఆ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం కేసీఆర్. విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ నేతల తీరుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికలో ఓటమితో బీఆర్ఎస్ పై వ్యతిరేక ప్రచారం చేశారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారు. తెలంగాణ తెచ్చిన పార్టీపై వ్యతిరేక ప్రచారం సరికాదంటూ సీరియస్ అయ్యారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కు పోతుంది. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడాలని కేడర్ కి సూచించారు. తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని మాజీ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతుంది. ఆ పార్టీ ఇకపై లేవడం కష్టమన్నారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఓడుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ఒక్కసారి ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదన్నారు ఆ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం కేసీఆర్. విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ నేతల తీరుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల ఓటమితో బీఆర్ఎస్ పై వ్యతిరేక ప్రచారం చేశారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారు. తెలంగాణ తెచ్చిన పార్టీపై వ్యతిరేక ప్రచారం సరికాదంటూ సీరియస్ అయ్యారు. దీనిపై మరింత సమాచారం ఢిల్లీశ్వరి అందిస్తారు. ఢిల్లీశ్వరి, ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ గారు బయటకు వచ్చారంటే 16 నెలల తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత పార్టీ నుంచి బయటికి వచ్చి కేసీఆర్ అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పైన విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ కి తరఫున ఆల్రెడీ చాలా మంది కూడా బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే 10 మంది వరకు ఎమ్మెల్యేలు అయితే పార్టీ ఫిరాయింపు జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పైన అయితే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంటే త్వరలోనే ఉప ఎన్నికలకు సిద్ధం కండి అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది అనే మీనింగ్ తో అయితే కేసీఆర్ మాట్లాడారు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పైన మరొక వ్యక్తి బండి సంజయ్ కూడా మాట్లాడి కాంగ్రెస్ కూలిపోతుంది త్వరలోనే అని చెప్పేసి అన్నారు. అయితే ఈ రెండు మాటలకి మనం ఒకసారి అంతరార్థం కనుక గమనిస్తే
అంటే బీఆర్ఎస్ అనేది ఇంతకుముందు గత ప్రభుత్వం అన్నమాట 10 సంవత్సరాలు కూడా మన కొత్త రాష్ట్రానికి నాయకత్వం అయితే వహించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రజల ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా మంది కూడా అంటే ఈ బీఆర్ఎస్ అలాగే బీజేపీ వాళ్ళు కూడా కావాలనే బురద జల్లుతున్నారని కొన్ని విశ్వసనీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే అంటే ఆల్రెడీ కాంగ్రెస్ కి 64 సీట్లని వచ్చాయి. 64 సీట్లు బీఆర్ఎస్ కి 39 సీట్లు వచ్చాయి. అయితే ఇక్కడ నుంచి అంటే బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ మనకు 10 మంది పైగా ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ లోకి చేరారు. అయితే ఈ నేపథ్యంలో ఉన్న ఎమ్మెల్యేలని కాపాడుకోవడానికే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు. అంటే ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఒకవేళ వెళ్ళిపోతే మరీ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ పార్టీ అనేది డీలా పడిపోతుంది. కాబట్టి ఉన్న ఎమ్మెల్యేలని కాపాడుకోవడానికే కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే కానీ వాస్తవానికి వచ్చే వరకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చాలా బాగా అప్పుల ఊబిలో ఉన్న ఒక మన లాంటి స్టేట్ కి ఇప్పుడు ప్రభుత్వంగా మారింది. అయితే ఇంతకు ముందు మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని 10 సంవత్సరాల అప్పుల రాష్ట్రంగా మార్చారని చెప్పేసి ఓ పక్క కాంగ్రెస్ కూడా చెప్పుకుంటుంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో 6 గ్యారెంటీలు కూడా నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అని చెప్పేసి బీఆర్ఎస్ మరోపక్క బీజేపీ రెండు చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది సీనియర్ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా డీలా పడలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 8 లక్షల కోట్ల బకాయిలను అయితే తీర్చింది. అంటే ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం ఏంటంటే మనం ఏవైతే అప్పులు తీసుకుంటామో ఆ అప్పులకు సంబంధించిన బకాయిలు కూడా చెల్లిస్తూనే ఉన్నారు ఎవ్రీ మంత్. సో ఈ బకాయిలు చెల్లించుకుంటూ వారు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో అయితే అహర్నిశలు కష్టపడుతుంది అనేసి అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చాలా వీక్ ఉన్నారు, అంటే ప్రభుత్వమే వీక్ ఉంది అని అంటున్నారు. కానీ ఎటువంటి అలాంటి ఛాయలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పటికీ 74 మంది ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా ఉంది. మొన్న రీసెంట్ గా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో కూడా మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా అసలు కదపలేరు, రేవంత్ రెడ్డియే సీఎంగా ఉంటారు, ఆ తర్వాత బీసీకి సంబంధించిన నాయకుడిని అయితే మేము సీఎంగా ఎంచుకుంటాము అని అయితే మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో మనం కేసీఆర్ వ్యాఖ్యల్ని బండి సంజయ్ వ్యాఖ్యల్ని చూసుకుంటే ఇవి ప్రభుత్వం పైన కావాలనే బురద జల్లేలాగా, అంటే యూజువల్ గా మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది, అంటే ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది. నేతలు ఎవరు పర్మిషన్స్ లేకుండా వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తీన్మార్ మల్లన్న కానీ ఓ ప్రముఖ మంత్రి కానీ వీరందరూ కూడా వారికి నచ్చినట్లుగానే, అంటే స్వాతంత్రం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్నపాటి విమర్శలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ వేరే ప్రభుత్వం విషయానికి వస్తే ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా ఉంది, అంటే గట్టిగా మాట్లాడగలుగుతుంది అని అయితే అంటున్నారు. అయితే అంటే మాటల వరకే కాకుండా చేతలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తుంది. ఎందుకంటే మనం రీసెంట్ గా అర్హులైన వారికి రైతు భరోసా ఇవ్వడం కానీ రైతు బీమాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే ఫ్రీ బస్సులు వాటికి సంబంధించి కూడా చేస్తుంది. అంటే అనేక రకాలుగా గత ప్రభుత్వం చేసిన అప్పులన్నిటికీ సంబంధించి ఆ బకాయిలు దానికి సంబంధించిన వడ్డీలు అన్నీ కూడా తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రకమైన నెగిటివిటీ ఉంది. అదేంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు సంబంధించి పాలనకు సంబంధించి స్కీమ్లు ఏవైతే ముందుకు తీసుకెళ్తుందో అవి ప్రజల వరకు కూడా తీసుకెళ్లడంలో విఫలమవుతుంది. వేరస్ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎక్కువ ప్రాపగండా అనేది ఎక్కువగా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ చేసే పనులకు సంబంధించి ప్రాపగండా అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి సో ప్రాపగండా తక్కువగా ఉండటం వల్లనే ఇది కూడా ప్రతిపక్షాలకే ఒక రకమైన ఆయుధంలా మారిందనమాట. ఎలాగో ప్రాపగండా అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో తక్కువగా ఉంది కాబట్టి సో వారికి ఇదే సరైన సమయం కాబట్టి ఈ టైంలోనే అంటే ప్రాపగండా లేదు కాబట్టి సో కాంగ్రెస్ ప్రభుత్వం వీక్గా ఉంది, కూలిపోతుంది అని చెప్పి ప్రజల్లో బలవంతంగా ఒక రకమైన హెల్యూజినేషన్ ని క్రియేట్ చేయడానికి చూస్తున్నట్టుగా అయితే చాలా మంది విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే పదే పదే మన ఒక విషయాన్ని, ఒక నెగిటివ్ విషయాన్ని పదే పదే చెప్తుంటే మనకు తెలియకుండానే అది మన బ్రెయిన్ లో అనేది స్థిరపడిపోతుంది. అంటే ఓకే ఇదే వాస్తవమేమో, కొన్నిసారి అవాస్తవాలు కూడా చెప్పినప్పుడు ఇదే వాస్తవమేమో అని చెప్పేసి అపోహపడి ఒక హెల్యూజినేషన్ లో మారే ప్రభావం అయితే ఉంటుంది. సో ఆ నేపథ్యంలోనే కేసీఆర్ గారు మౌనం వీడి బయటికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది
ఏం చేయట్లేదు అని చెప్పేసి ప్రజల్లో పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు. మరి బండి సంజయ్ గారి విషయానికి వస్తే కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ గారు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది కూలిపోతుంది అని చెప్పారు. అంటే ఇప్పటికే కూడా మనం చూసుకుంటే బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి బండి సంజయ్ గారు అంటే చాలా మంది చెప్తున్నారు అంటే ఏ క్రైటీరియా బేస్ చేసుకొని ప్రభుత్వం కూలిపోతుంది అంటే 74 మంది ఉన్న ఎమ్మెల్యేలు ఇంత స్ట్రాంగ్ గా ఉంది, 8 మంది ఉన్న ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలతో ఉన్న బీజేపీ పార్టీ ఏ రకంగా ఇలాంటి ఎలిగేషన్స్ వేస్తుంది అని అయితే చాలా మంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది, కాకపోతే వారు చేస్తున్న పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతుంది అని అంటున్నారు. మరోపక్క ప్రజాపాలన అంటే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ కి సంబంధించి ఒక కంచు కోటలాగా అయితే ఏర్పాటు చేసుకున్నారు. మన సీఎం సంబంధించి ఇల్లు కానీ వాటన్నిటికీ సంబంధించి బ్యారికేడ్స్ వేయడం కానీ ఇవన్నీ చూస్తే అవన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ప్రజలకి ప్రభుత్వానికి ఎటువంటి వారధులు ఉండకూడదు, డైరెక్ట్ గా కలిసి ఉండాలి, అంటే ప్రభుత్వం ప్రజలు అనేది ప్రభుత్వంలోకి వచ్చి మాట్లాడాలి. సో అని చెప్పేసి ఈ యొక్క ఏదైతే జ్యోతిబా ఫులేకి సంబంధించి ఏదైతే నివాసం ఉందో అక్కడ ప్రజాపాలనకు సంబంధించి ప్రజావాణిని కూడా తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క దరఖాస్తులను డైరెక్ట్ గా సీఎం లెవెల్లో డిప్యూటీ సీఎం లెవెల్లో మనం ఇచ్చి దానికి సంబంధించి అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి ఒక అవకాశాన్ని అయితే ఇచ్చారు. అయితే ఇప్పటిదాకా కూడా ఏ ప్రభుత్వం ఇలాంటి చేయలేదు. డైరెక్ట్ కంప్లైంట్ రిడ్రెసల్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కి సంబంధించి ఎవరు కూడా ఇప్పటిదాకా చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ప్రజాపాలన అనేది అత్యంత చేరువుగా ఉండాలని చెప్పేసి తీసుకువచ్చారనమాట. అంటే ఇప్పుడు చాలా మంది కూడా పేదవాళ్ళు రకరకాల వీటికైతే వెళ్ళాలి అంటే ఒక దగ్గర ఒక రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది, ఇంకొక దగ్గర ఇంకొక ఆఫీస్ ఉంటుంది, ఇంకో దగ్గర ఇంకో ఆఫీస్ ఉంటుంది. ఇలా కాకుండా అన్నిటికీ సంబంధించి కంప్లైంట్ రిడ్రెసల్ అంతా కూడా ఒకే దగ్గర ఉండేలాగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వాణిని కూడా తీసుకొచ్చింది. సో ఈ ప్రజావాణిని కూడా చాలా మంది కంప్లైంట్స్ అనేవి సాల్వ్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటే అడపా కొన్ని సిచ్యువేషన్స్ సాల్వ్ కాని సిచ్యువేషన్స్ ని కూడా ప్రజలు వాటిని ముందుకు తీసుకొచ్చి ఇక్కడ ఏది కూడా అవ్వట్లేదు అనే ఒక హెల్యూజినేషన్ ని ప్రజల్లో క్రియేట్ చేసేలాగా చూస్తున్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూలిపోవాలంటే మనకి అంటే ఎమ్మెల్యేలైనా తక్కువగా ఉండాలి. సో ఎమ్మెల్యేలు కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతూ ఉన్నారనమాట కాంగ్రెస్ లోకి. మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ గారు ముందు జాగ్రత్త చర్య అక్కడున్న ఉండే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో 29 మంది ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అదే మహిళా రిజర్వేషన్ కి సంబంధించి పునర్విభజన కూడా జరుగుతుంది అని చెప్పేసి అయితే చెప్పారు. అంటే ఒక సీఎం లెవెల్లో ఉన్న ఒక పర్సన్ కేసీఆర్ అనే పర్సన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక రకమైన భరోసాని ఇచ్చి మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము అంటే ఉప ఎలక్షన్స్ అవుతాయి అని అంటే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అంటే పార్టీ ఫిరాయిస్తే మళ్ళీ కేసులో ఇరుక్కోవడం కానీ లేదంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కేసులో ఇరుక్కోవడం కానీ ఒకవేళ బై ఎలక్షన్స్ అనేవి మళ్ళీ వస్తే తాము గెలుస్తామో గెలవమో అనే సందేహం వాళ్ళు క్రియేట్ చేసేలాగా అయితే కేసీఆర్ ఈ యొక్క వ్యాఖ్యల్ని చేశారు. అందుకని చెప్పేసి 29 మంది ఎమ్మెల్యేలు కూడా అంటే స్ట్రాంగ్ గానే ఆ పార్టీని పట్టుకొని వీడకుండా ఉంటేనే పార్టీ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది, బలోపేతంగా ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అంతేకాకుండా మరోపక్క బండి సంజయ్ వ్యాఖ్యలను తీసుకుంటే బండి సంజయ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే బీజేపీకి సంబంధించి తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఏ ధీమాతో ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి చాలా మంది అయితే అంటున్నారు. నిత్య రైట్ దినేశ్వరి, థ్యాంక్ యూ.